హే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఈ వీడియోలో నాతో పాటు మిమ్మల్ని జూకి తీసుకెళ్తున్నాను. అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దునియా. సో మేమైతే కార్ పార్క్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 1 మైల్ వరకు నడుచుంటాము. ఆ రోజు మేము వెళ్ళింది వీకెండ్ సాటర్డే. సో చాలా రష్ ఉంది. అండ్ ఇది జూ ఎంట్రన్స్. సో మేమైతే నార్త్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయిపోతున్నాము. సో చాలా, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, చాలా మంది వచ్చారు ఆ రోజు జూకి. అసలు చాలా బాగా అనిపించింది. ఐ మీన్ కోవిడ్ తర్వాత చాలా తక్కువ అయిపోయింది ఇట్లా బయట పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళడము. అండ్ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఆ రోజు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. సో ఇదంతా మెయిన్ హాల్ స్పేస్ లాగా. సో ఇక్కడ మనకి హెల్ప్ డెస్క్ అవన్నీ ఉన్నాయి. దాని తర్వాత మనం కొంచెం అలా లోపల ఎంటర్ అవుతుంటే లైక్ మనకి డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి. అండ్ ఒకటి వచ్చేసి థియేటర్ లాగా, అండ్ ఒకటి జూ మెయిన్ ఎంట్రన్స్, అండ్ కెఫెటేరియా కూడా ఉంది అక్కడ. చాలా బాగుంది. ఐ మీన్ అక్కడ వాళ్ళు క్రియేట్ చేసిందంతా చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి ఫేస్ పెయింటింగ్ బోర్డ్స్ కనిపించాయి. మీతో పాటు కిడ్స్ని తీసుకెళ్తే దే విల్ రియల్లీ లవ్ ఇట్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫేస్ పెయింటింగ్స్ ఆర్ అవైలబుల్ హియర్, అండ్ ఎయిర్ బ్రష్ టాటూస్ యాజ్ వెల్. చాలా బాగుంది. కిడ్స్ అయితే లైక్ రియల్గా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ మేమంతా అదొక రౌండ్ వేసుకొని ఎక్కడ ఏమేమి ఉన్నాయో అని చూసి, అండ్ అక్కడ మాకు పనేం లేదు అని తెలిసిన తర్వాత లైక్ ఇంకా జూ మెయిన్ ఎంట్రన్స్లోకి ఎంటర్ అయిపోయాము. అండ్ వాళ్ళు క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్ అక్కడ లైక్ జూ లాగానే లైక్ చాలా ప్లెజెంట్గా అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఎక్కడ చూసినా లైక్ యానిమల్స్ పిక్చర్స్, దాంతో చాలా బాగా చేశారు. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి మేము రైట్ తీసుకొని ఆ పాత్వే ఫాలో అవుతూ కిందికి వెళ్ళిపోయాము అనమాట. అండ్ అలా కిందికి వెళ్తుంటే అక్కడ మాకు డిఫరెంట్ స్టాల్స్ కనిపించాయి. లైక్ పైన ఆల్రెడీ మనం కెఫెటేరియా చూస్తున్నాము. అండ్ దాని తర్వాత ఇక్కడ సమ్ పైనాపిల్ ప్యారడైజ్ అని చెప్పి అట్లా డిఫరెంట్ కనిపించాయి. లైక్ రిఫ్రెష్మెంట్స్ అట్లా అవైలబుల్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఇక్కడ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించింది, డైనోరోరస్ అని చెప్పి. సో దాంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లైక్ లెఫ్ట్ సైడ్ మాకు ఇది కనిపించింది అనమాట. సో అది దట్ ఈస్ ఓన్లీ ఫర్ కిడ్స్. అండ్ ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్, డైనోరోరస్ అని చెప్పేసి. సో మేము టికెట్స్ తీసుకున్నాము. అండ్ దాని తర్వాత లోపలికి వెళ్ళిపోయాము. అసలు ఈ డైనోసారస్ వాళ్ళు ఏదైతే క్రియేట్ చేశారో లైక్ ఈ ఎన్విరాన్మెంట్ నిజంగా ఆన్ పాయింట్ అని చెప్పాలి. నేనేమనుకున్నా అంటే ఎంటర్ అవ్వగానే చూసి జస్ట్ బొమ్మలేమో అని చెప్పేసి అని అనుకున్నా కానీ బట్ వాటి దగ్గరికి వెళ్ళి నించుంటే లైక్ దే హ్యావ్ సమ్ సెన్సార్స్ ఐ గెస్. సో మనం వెళ్ళి వాటి దగ్గర నించుంటే దే స్టార్ట్ రోరింగ్. సో ఒక రియల్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ తెప్పించేశారు అనమాట. అసలు ఇంత ఏజ్ వచ్చి నేనే ఇంత ఎగ్జైట్ అవుతున్నానంటే లైక్ కిడ్స్ అయితే అసలు సూపర్ డూపర్ ఎగ్జైట్ అవుతారు ఇవన్నీ చూసి. అండ్ చెప్పాను కదా, సో వాటి దగ్గరికి వెళ్ళంగానే దే స్టార్ట్ రోరింగ్. లైక్ ఇట్ వాజ్ వెరీ రియల్. చాలా బాగా అనిపించింది. సో అలా చూస్తుంటే ఇక్కడ చిన్న బోర్డ్స్ లాగా ఉన్నాయి, లైక్ వాట్ డైనోసార్ ఆయమయ్య అని చెప్పేసి. అండ్ దాని తర్వాత ఇక్కడ ఒక ఫోటో బూత్ ఉండింది. అండ్ ఐ థింక్ మేమైతే వెళ్ళి లోపల చూడలేదు. సో లోపలికి వెళ్ళి
కూర్చుంటే లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఫొటోస్ వచ్చి బ్యాక్గ్రౌండ్ డైనోసార్ సంథింగ్ లైక్ అట్లా వస్తుంది అనుకుంటా. అండ్ ఇక్కడ చిన్న చిన్న డైనోసార్ పిల్లలు అసలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే అవి వాటి మమ్మీకి ఇట్లా అని పైకి చూస్తున్నాయి. ఐ థింక్ వాళ్ళ మమ్మీ బేబీస్ని ఫీడ్ చేస్తుంది అనుకుంటా. సంథింగ్ అట్లా క్రియేట్ చేశాడు. లైక్ అసలు నిజంగా చాలా బాగుంది. ఐ థింక్ మేము మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ డైనోసారస్ పార్క్లోనే స్పెండ్ చేసినట్టున్నాము నేను సందీప్. ఎందుకంటే ఈ మొత్తం జూకే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్స్ అసలు చెప్పాలంటే. లైక్ జూ ఈజ్ చాలా బాగుంది. జూ అయితే కంప్లీట్ సూపర్ ఉంది. కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఎందుకంటే చిన్న చిన్న వాటికి కూడా చాలా కేర్ తీసుకొని యూనో దే మేడ్ ఇట్ లైక్ వెరీ రియల్. ఐ మీన్ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ యూనో ప్రతి ఒక్కరు లైక్ యూనో ఎక్స్పీరియన్స్ చేయాలి వన్స్ ఇన్ దేర్ లైఫ్ టైం. బికాస్ డైనోసార్స్ అయితే ఇప్పుడు మనం రియల్గా చూడలేము. హౌఎవర్ దట్ ఈజ్ అనదర్ స్టోరీ. అండ్ ఇక్కడ ఈయన వచ్చేసి లైక్ కిడ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట డైనోసార్స్ గురించి అండ్ యూనో లైక్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు దాట్. అండ్ ఇది వచ్చేసి ఇట్ వాజ్ లైక్ సమ్ గ్రీన్ హౌస్ అండ్ దాంట్లోకి నెక్స్ట్ వెళ్తాం అనమాట. అండ్ ఇది వచ్చేసి బటర్ఫ్లైస్ ది ఇన్సెక్ట్స్, ఆల్ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ వర్ దేర్ హియర్. లైక్ చిన్న చిన్న టైనీ ఇన్సెక్ట్స్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ కొంచెం చూడాలంటే నాకైతే వియర్డ్గానే అనిపించింది. బట్ దెన్ చూసాము. ఇందులో నుంచి నేను ఇది రొటేట్ చేసి చూసాను కానీ నాకైతే ఏం కనిపించలేదు. జస్ట్ పిక్చర్స్ ఉండే అనమాట, బటర్ఫ్లై లైఫ్ సైకిల్ పిక్చర్స్ ఉండే. అండ్ దాని తర్వాత మేము ఈ బటర్ఫ్లై హౌస్లోకి ఎంటర్ అయిపోయాము. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్షన్స్ అని చెప్పాలి ఈ జూలో. లైక్ ఇంకో వరల్డ్లోకి వెళ్ళినట్టు అనిపించింది. లైక్ మొత్తం క్లోజ్డ్ ఉండి బయట సౌండ్స్ ఏమీ వినిపించకుండా ఓన్లీ బటర్ఫ్లైస్ సౌండ్ అండ్ ఆ వాటర్ సౌండ్ అండ్ ఎవ్రీవేర్ గ్రీనరీ. లైక్ మేము కరెక్ట్ ఈ సమ్మర్ టైంకి వెళ్ళాము కదా, చెట్లు అండ్ వాటికి ఫ్లవర్స్ అసలు ఫుల్ కలర్ఫుల్గా ఉంది. అండ్ ఈ బటర్ఫ్లైని చూడండి, అసలు ఆ బ్లూ షేడ్ ఎంత అందంగా ఉంది దాని మీద. లైక్ సో మెనీ బటర్ఫ్లైస్, చాలా బాగా అనిపించింది. సో దూరం నుంచి వాటర్ ఫాల్స్ని చూసి నార్మల్ అనుకున్నాను, కానీ దాని లోపల ఏవో రైటింగ్స్ ఉన్నాయన్నమాట. లైక్ సేవ్ వాటర్, సేవ్ రివర్స్ అండ్ ఫారెస్ట్ అన్నట్టు. సో ఇంక అప్పటికే ఫుల్ తిరిగాము. యాక్చువల్లీ లంచ్ చేసేసి వచ్చాము ఇంటి నుంచి. బట్ దెన్ వి వర్ హంగ్రీ. అండ్ ఇక్కడ కెఫెటేరియాలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ మనకి బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ అంతా ఉంది. సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ మేము లంచ్ చేసి వచ్చామని. సో మేము ఎక్కువ ఆర్డర్ ఏం చేసుకోలేదు, జస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ చీజ్ డిప్ అంతే. దాని తర్వాత ఇక్కడ మేము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. చాలా బాగా అనిపించింది ట్రైన్ రైడ్ కూడా. సో ఫైనలీ హియర్ వి ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కింగ్ ఆఫ్ ది జంగల్. అదే పాపం అస్సలు ఇటు సైడ్ తిరగలేదు. చాలా అనుకున్నాం కానీ అస్సలు ఇటు సైడ్ తిరగలేదు, ఆ పొజిషన్లో ఉండింది. అండ్ దాని తర్వాత టైగర్ని చూడడానికి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ కొన్ని జూస్లలో యానిమల్స్ ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేసి మనం వెళ్తాము, కానీ ఉండవు. కానీ ఈ జూలో అయితే ఆల్మోస్ట్ అన్ని దగ్గర అన్ని యానిమల్స్ని చూసాము ఎక్సెప్ట్ 1 or 2 డిసప్పాయింట్మెంట్స్. ఇది లెపర్డ్, అస్సలు ఇది తిరిగింది చూడండి. అసలు మేము అక్కడ నుంచి వెళ్ళలేదు, 15 minutes వరకు అట్లే నించొని చూసాము దాన్ని. తిరుగుతూనే ఉంది, చాలా బాగా అనిపించింది అది కూడా. దాని తర్వాత హియర్ ఆర్ జిరాఫ్స్. యాక్చువల్లీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు జూ అంతా కూడా, చాలా బాగుండే. అండ్ ఇక్కడ ఇదొక్క ప్లేస్లో మేము డిసప్పాయింట్ అయ్యాము. గొరిలాస్ అని చెప్పేసి ఏదో ఉండే, ఐ డోంట్ నో, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్, బట్ గొరిలాస్ ఏం లేకుండే. అండ్ అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. సో మాకు సీ లయన్స్ షో కూడా మేము మిస్ అయిపోయాం అనమాట. అండ్ దాని తర్వాత ద మోస్ట్ ఎక్సైటెడ్ పార్ట్ వాజ్ లైక్ వాచింగ్ ఎలిఫెంట్స్. నాకు ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం. నేను జూకి వచ్చిన మెయిన్ రీజన్ కూడా ఎలిఫెంట్స్ చూద్దామని. కానీ మేము నడుచుకుంటూ వెళ్తున్నాము, అసలు ఎలిఫెంట్స్ అయితే మాకైతే ఎక్కడ కనిపించలేదు. అండ్ ఇంకా దాని తర్వాత వెళ్తుంటే బోర్డ్స్ కనిపించాయి లైక్ ఇట్లా ఏషియన్ ఎలిఫెంట్స్ ఇదంతా. కానీ నేనైతే ఇంకా ఫిక్స్ అయిపోయా ఎలిఫెంట్స్ ఉన్నామని. బట్ ఫైనలీ వీ సా ఎలిఫెంట్స్. చాలా బాగా అనిపించింది. అండ్ దాని తర్వాత అక్కడ పక్కనే ఒక లేక్ ఉంది. సో ఆ లేక్లో మేము బోట్ తీసుకొని ఇవి స్టార్టెడ్ పెడ్లింగ్.
అది కూడా చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ అయిపోయింది ఆ టైంకే. సో చాలాసేపు పెళ్ళి చేసాము, యాక్చువల్లీ అలసిపోయాము. సో యా, దిస్ ఈస్ ద వీడియో గైస్. మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇంకా మా దగ్గర నుంచి ఏ వీడియోస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.